నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కటకటాల్లోకి గంజాయి కేసు నిందితులు. గంజాయి కొన్నా, అమ్మినా, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. టోల్ ప్లాజా తొలగింపే లక్ష్యంగా చేపట్టిన ధర్నా విజయవంతం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రజా సంఘాలు. ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేశాం. 1000 ఎకరాల పంట భూమికి నీరందిస్తామన్న కళా వెంకట్రావు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ అయ్యారు. లారెన్స్ బృందాన్ని ఆయన సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. రాజంలో 3 వ్యక్తుల నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు రాజం గంజాయి కేసులో అరెస్ట్ అయిన 7గురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో మరో మైనర్ ఉన్నట్లు చెప్పారు. గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, ఉపయోగించిన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి కేసులో నిందితులు పట్టుకున్న చీపురుపల్లి డీఎస్పీ చక్రవర్తిని, సిబ్బందిని అభినందించారు. జిల్లాలో కూడా గత 10 రోజుల నుంచి గాంజా మీద చెకింగ్స్, గాంజా మీద రేట్స్ ముమ్మరం చేయడం జరిగింది. అదే క్రమంలో రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాంజా చెకింగ్ చేస్తుండగా ఇన్ఫర్మేషన్ మీద 3 ఒక చోట గాంజా ఎక్స్చేంజ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. దాంట్లో A1 సల్పు పాంగి అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను గాంజా సప్లై చేస్తున్నారు. సో గాంజా సప్లై చేస్తూ ఇక్కడ శ్రీకాకుళం ఎచ్చెర్ల సంబంధించి 2 కుర్రవాళ్ళకి అతను గాంజా అమ్మడానికి వచ్చే క్రమంలో వాళ్ళను 3 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10 kg 897 grams గాంజా వర్త్ అబౌట్ 2 lakh rupees సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మోటార్ సైకిల్ మీద వచ్చారో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 3 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ సల్పు పంగి అనే అతను సౌమిత్ అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికి గాంజా సప్లై చేస్తున్నారు. సౌమిత్ అండ్ వెంకటేష్ ఎచ్చెర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ గాంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్లో డివైడ్ చేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ కూరవాళ్ళకి అండ్ ఎవరైతే పీల్చుతున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు. సో వాళ్ళు 3 ఒక చోట పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని ఇంటర్రోగేట్ చేస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్గా ఈ గాంజా కొంటున్నారో, పీల్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి 5 మందిని వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా రాజం టౌన్ సంబంధించిన వాళ్ళు, దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. సో మేబీ విదిన్ 1 week or 10 days ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని కాలేజెస్ కవర్ అయ్యేలాగా ప్రతి కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. విజయనగరం విశాఖపట్నం రహదారిపై జొన్నాడ వద్ద నిర్మించిన ప్రజలు ముక్కుపిండి వసూలు చేస్తున్న టోల్ ప్లాజాను తొలగించాలని కోరుతూ జిల్లా పౌరవేదిక నిర్వహించిన మహాధర్నా విజయవంతం కావడం, ధర్నాకు మద్దతుగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు,
ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, పెనుమత్స సురేష్ బాబు హాజరై మద్దతు తెలపడం ప్రజా విజయంగా భావిస్తున్నామని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. జొన్నాడ టోల్ ప్లాజా వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన పార్టీ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జిల్లా పౌరవేదిక టోల్ ప్లాజాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని అన్నారు. ఈ ధర్నాలో విజయనగరం పట్టణంలో టాక్సీ, టాటా ఏసీ డ్రైవర్లు, వారి సంఘాల నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. దగ్గర ఈ టోల్ గేట్ అనేటటువంటిది విజయనగరం, విశాఖపట్నం జంట నగరాల్లో ఉన్నటువంటి ఈ జంట నగరాల్లో ప్రతిరోజు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఈ విశాఖపట్నం విజయనగరం వెళ్ళినటువంటి ఇది లేదు. ఆ రెండు జంట నగరాల్లో విడదీసే విధంగా మధ్యలో ఈ టోల్ గేట్ కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం కట్టినటువంటి 4 రోడ్స్, ఇది 6 రోడ్స్ కూడా కాదు. మరి నిబంధనల ప్రకారం 6 రోడ్స్ అయితే కొత్తగా కట్టినప్పుడు అయితే టోల్ గేట్ పెట్టవచ్చు. కానీ ఈరోజు ఎక్కడో చెల్లూరు దగ్గర కట్టిన దానికి ఇక్కడ జొన్నాడు దగ్గర అమ్మించి ఈ టోల్ ప్లాజా పెట్టడం అనేటువంటిది సమస్య కాదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి చెంది ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇలాంటప్పుడు దీన్ని ఆటంకం కలిగించే విధానం కరెక్ట్ కాదు. దీన్ని కొత్తగా కట్టిన 6 రోడ్స్ ఏదైతే చెల్లూరు జరుగుతుందో అక్కడికి మార్చుకోవాల్సిందిగా ఇమీడియట్గా తొలగించవలసిందిగా కోరుతున్నామండి. విశాఖపట్నం రోడ్డు మధ్య ఈ జొన్నాడ దగ్గర అక్రమంగా అన్యాయంగా నిర్మించిన టోల్గేట్కి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి మేము ఈరోజు మహాధర్నాన్ని నిర్వహించాం. ఈ మహాధర్నానికి పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున వచ్చి ఈ మహాధర్నాన్ని విజయవంతం చేశాయి. ఇప్పటికే అతిథి గజపతిరాజు గారు అట్లాగే 2 ఎమ్మెల్సీలు ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేకాకుండా మన ఎంపీ గారు అప్పలనాయుడు గారు కూడా లేఖ రాశారు. మన అందరం కోరుతున్నాం ఏంటంటే ఇది ఇక్కడ కట్టకూడని చోటు, ఇది కట్టాలంటే చెల్లూరు దగ్గర కట్టాలి. కొత్త రోడ్డు వేశారు కాబట్టి అక్కడ కట్టాలి. అక్కడ కట్టడం మానేసి ఇక్కడ కట్టి ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు ఈ దీక్షకి అతిథి గజపతిరాజు గారు, 2 ఎమ్మెల్సీలు వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు పెద్దలు చంద్రశేఖర్ గారు కానీ, లేకపోతే మా ఆకులపేట అప్పలనారాయణ గారు కానీ, అలాగే ఎంపీపీ, మాజీ ఎంపీపీ కర్రోతు బంగారాజు కానీ చాలామంది పెద్దలు వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్తీపురంలోని ఎస్ఎన్పి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నబార్డు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. నబార్డు రాష్ట్రంలోని ఆశావాహ జిల్లాలైన పార్తీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కొత్త కార్యాలయాలను మంజూరు చేసింది. పార్తీపురంలో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు నబార్డు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. డిఎస్ దినేష్ కుమార్ రెడ్డిని నబార్డు జిల్లా అభివృద్ధి అధికారిగా నియమించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాకు బ్యాంక్ మంచి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తోటపల్లి పనులు పూర్తి చేస్తామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో తోటపల్లి కాలువ పూడికతీతలను తొలగించే పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సాగునీరు అందించామని, ఇప్పుడు కూడా టీడీపీనే రైతులకు సాగునీరు అందిస్తుందన్నారు. కాలువలో నీరు ప్రవాహానికి అడ్డుగా మొక్కలు పెరిగిపోయాయని, వాటిని తొలగించడం కష్టమైనప్పటికీ వీలైనంత త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్కి సుమారు 50,000 ఎకరాల పంట భూమికి నీరు అందించి తీరుతామని పేర్కొన్నారు. గోవులను రక్షించుకునే బాధ్యత ఆ గోవిందుడిదే అని గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కొత్తపేట రాధాకృష్ణ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో గోవధులకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీటులు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న కబేలాలను గోశాలగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. గోవధనకు పాల్పడుతున్న వారిపైన, కబేలా నిర్వాహకులపైన నాన్ బెయిలబుల్ వారెంట్లు నమోదు చేయకుండా మామూలు కేసులు నమోదు చేయడం పట్ల అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సభ్యులు లోగిస రామకృష్ణ, మధ్యల సోంబాబు, గండికోట శాంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గోవులన్నింటినీ కూడా
ఈ సంతల నుంచి కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తూ వాటిని హింసాత్మకంగా వాటిలన్నీ నరికి చంపేస్తూ మరి విదేశీ కంపెనీలకి ఇక్కడి నుంచి కూడా కంటోన్మెంటు స్వర్గధామం దగ్గర నుంచి కూడా ఇక్కడి నుంచి కంటైనర్ల ద్వారా ఐస్ వేసి ప్రతిరోజు కూడా రాత్రి పగలని తేడా లేకుండా ఇది కుటీర పరిశ్రమలాగా విజయనగరం జిల్లాలో వర్ధిల్లుతూ ఉంది. దీన్ని అరికట్టాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మా సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గోరక్షణ సమైక్య సంఘం అన్నీ కూడా పోరాడుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ ఒక్క చర్యలు కూడా చేపట్టకపోవడం అనేది చాలా దారుణమైన విషయము. మరి ఇక్కడ మొన్న కంటోన్మెంట్లో మరి డ్రోన్ ఎగరేస్తే మరి వందలాది గోవులు పీకలను నరికేసేసి మరి అక్కడ చూడడం జరిగింది. దాని మీద ఎప్పటికొచ్చి కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదు. మరి పోలీసులు అడిగితే ఆ డ్రోన్ కెమెరా అనేది నిజం కాదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ అనేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగే నిన్నటి స్వర్గధామం దగ్గర జరుగుతున్న దాన్ని అడుగుతుంటే దాని మీద కూడా ఇప్పటికొచ్చి నాన్ బెయిలబుల్ కేసులు ఏవి కూడా బుక్ చేయకుండా బెయిలబుల్ కేసులని బుక్ చేసి ఆ చచ్చిపోయిన గోవులన్నింటినీ కూడా మరి ఎటువంటి ఇది న్యాయం చేయకుండా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పశువాదులను మేమైనా ఆపడానికి ట్రై చేస్తే మీ మీద రౌడీ షూట్ ఓపెన్ చేస్తామో, మీ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామంటున్నారు. ఇదే రింగ్ రోడ్డు మీద నుంచి రోజు వందలాది వెళ్తున్నా సరే 2 టౌన్ పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. అలాగే కలెక్టర్స్ మీద నుంచి వెళ్తున్నా సరే 1 టౌన్ పోలీసులు, రూరల్ పోలీసులు మాకు సంబంధం ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ గోవులు రక్షించుకోవాలంటే విజయనగరంలో మరి ఈ గోరక్షకుడు అయినటువంటి మరి ఆ గోవిందుడే దిగి రావాలని చెప్పి ఈరోజు కొత్తపేట నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణుడి సెంటర్లో మేము ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఈ యొక్క వినతిపత్రం ఇచ్చి అయ్యా మీ గోవులు మీరే రక్షించుకోవాలి. వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలతో కలిసి ఈరోజు కేల్పురం ఎన్పిఆర్ భవన్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు ఆ హామీని మరిచారన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంఎస్ వాసు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కేరళ తరహాలో అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నమ్మి వ్యవసాయ కార్మికులు అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో 1,40,00,000 మంది ఉన్నారు. ఆ హామీ నెరవేరుతుందని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకోసం ప్రభుత్వం వచ్చి దాదాపు 2 నెలలు అధికారం చేపట్టి 2 నెలలు పూర్తవుతుంది. ఇప్పటికే 3-4 సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. అనేక హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తుంది. కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కోట్ల మందికి ఇచ్చినటువంటి హామీని ఇప్పటిదాకా మాట్లాడలేదు. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మంత్రిని కలిశాము, ముఖ్యమంత్రికి మెమోరాండం పంపించాము. అన్ని జిల్లాల్లో ఇలాంటి మీటింగ్లు పెట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వాళ్ళకి అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మెజార్టీతో గెలిచారు, పేదలు ఆదరించారు. అటువంటి పేదలకు మీరు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా పోరాటాలు, మా ఉద్యమాలు కొనసాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రావణ మాసానికి ముందే అమ్మవారి ఆలయ శ్రావణ శోభను సంతరించుకుంది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అర్చకులు అలంకరించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకారంలో భక్తులు అమ్మవారికి దర్శనమిచ్చారు. శ్రావణ మాసం అనేది 5/8/2024 నుండి 2/9/2024 వరకు నెల రోజులు కూడా విశేషంగా శ్రావణ మాస పూజలు అనేది జరుగుతాయి. విశేషంగా
మొదటి మంగళవారం 6/8/2024, 13/8/2024, 20/8/2024, 27/8/2024 ఈ 4 మంగళవారాలు కూడా పంచాంగ శాఖ కార్యక్రమం జరుగుతుంది. ఈ పంచాంగ కార్యక్రమంలో పాల్గొనాలంటే దంపతులకి 300 రూపాయల టికెట్ తీసుకుంటే ఉదయాన్నే 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా జరుగుతుంది. ఒక మంగళవారం అయితే 300 రూపాయల టికెట్ తీసుకొని అమ్మవారు విశేషంగా పంచాంగ శాఖలో పాల్గొని అమ్మవారికి ఆశీస్సులు పొందుతారు. అలాగే విశేషంగా కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. 4 శుక్రవారాలు జరుగుతాయి. వారానికి దంపతులకి 150 రూపాయల టికెట్ తీసుకుంటే మీరు విశేషంగా కుంకుమార్చనలో కూడా పాల్గొనొచ్చు. 30/8/2024 సామూహిక వరలక్ష్మి వ్రతం కూడా చేస్తాం. దాంట్లో కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు. అలాగే విశేషంగా పౌర్ణమి నాడు స్వర్ణ పుష్పార్చన, అలాగే 3వ మంగళవారం నాడు చండీవామం. 9వ, 10వ, 11వ పే రివిజన్ కమిషన్లో ఇంజనీరింగ్ కార్మికులకు జరిగిన అన్యాయాన్ని సవరించి డిఏతో కలిపి 25,500 ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యు రాజు డిమాండ్ చేశారు. విజయనగరం నగర కమిటీ 4వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల బకాయి హెల్త్ అలవెన్స్లు, రైన్ కోట్లు, యూనిఫామ్, రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ రాష్ట్ర కమిటీ కలిసి మున్సిపాలిటీ రంగంలో ఉన్న సమస్యలన్నీ వివరించడం జరిగింది. గత 5 ఏళ్లుగా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల కాలయాపన చేశారు తప్ప ఈ రాష్ట్రంలో పరిష్కారానికి సమస్యలు నోచుకోలేదు. దాదాపు విజయనగరం జిల్లా పరిస్థితి కానీ, లేదు విజయనగరంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న కార్మికుల పరిస్థితి కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంది. విలీన ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్మికులకి ఈరోజు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈఎస్ఐ, పిఎఫ్ సమస్యలు ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో నేటికి పూర్తి స్థాయిలో జీతాలు వేయలేదు. 3 నెలల పాటు హెల్త్ అలవెన్స్లు ఇప్పటికీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. జనవరిలో ఇవ్వాల్సినటువంటి పండగ ఖర్చు కోసం ఇచ్చినటువంటి కార్మికులకు ఇచ్చిన 1000 రూపాయలు కూడా ఈ మున్సిపాలిటీలో ఇవ్వలేదు. స్థానిక సంస్థల దగ్గర నిధులు ఉన్నప్పటికీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం వల్ల ఈరోజు కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారికి ఆషాఢసారి సాంప్రదాయబద్ధంగా జరిగింది. దాదాపు 1000 మంది మహిళలు కోట జంక్షన్ నుంచి అమ్మవారి చదురుగుడి వరకు కోలాహలంగా వెళ్లి ఆది ముత్తైదువ అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అవనాపు భార్గవి మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో తన భర్త అవనాపు విజయ్ తాను తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంలో పార్టీ అధికారంలోకి వస్తే అమ్మవారికి సారె సమర్పిస్తామని మొక్కుకున్నామని వెల్లడించారు. అందుకే సాంప్రదాయ రీతిలో అమ్మవారికి విశేషంగా సారెను సమర్పిస్తున్నామన్నారు. అదితి విజయలక్ష్మి గజతరాజు అత్యధిక మెజార్టీతో గెలవడంతో వేలాది మంది మహిళలతో కలిసి పైడిమాంబకు సారె సమకూరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నేటి స్వప్న, హైందవి, పైడిమాంబ భక్తులు, సేవకులు తదితరులు పాల్గొన్నారు. మన పోసపాటి అదితి విజయలక్ష్మి గారి విజయానికి నేను అనుకున్నాను అనమాట. అమ్మ, నేను నీ సన్నిధిలో నీ విజయనగరం జిల్లా నుంచి నా భర్త నేను కలిపి జాయిన్ అవుతున్నాం అమ్మ. తల్లికి నేను నీకు సారి పెడతాను, ఆషాఢ మాసంలోని అంగరంగ వైభవంగా నేను చేద్దాం అనుకుంటున్నాను. తల్లి విజయానికి అమ్మ ఆవిడ గెలవాలి, గెలిచింది ఏదో చిన్న చితకాగా గెలకూడదమ్మా, అత్యధిక మెజారిటీతో గెలాలి మా అతిథి విజయలక్ష్మి గారు. పూర్వ వైభవంతో ఆవిడ మళ్ళీ ఇక్కడికి రావాలి రాజుగారుగాన అని కోరుకున్నాను. కోరుకున్న దగ్గర మళ్ళీ మన ఈవో గారిని వెళ్ళి సంప్రదించిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకొని మీరు చెయ్యండి అమ్మా, మీరు చేస్తారంటే మేము ఇంకేమంటామని ఇంతమంది జనాలని అందరినీ గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాము. సాక్షాత్తు దుర్గాంశ సంభూతురాలైనటువంటి పైడిమాంబకు
సారెని ఇంతమంది మహిళలు సమర్పిస్తున్నారు. సారె అంటేనే సౌభాగ్యం, లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్క స్త్రీ శక్తి సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతూనే విజయనగరం అంటేనే ఒక ఐశ్వర్యవంతమైనటువంటి కలియుగ వైకుంఠం. ఈ వైకుంఠంలో ఈరోజు సాక్షాత్తు పైడిమాంబ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ ఆమెని ఆది ముత్తైదువుగా భావించి ప్రతి ఒక్కరు విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం ఈరోజు మేడం వాళ్ళు చేసే ఈ కార్యక్రమం వారి ఒక్కరికే కాకుండా యావత్ లోకానికి శుభదాయకం అని చెప్పి భావిస్తూ ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పణ ప్రకృతి పరవశిస్తోంది. ప్రకృతి అంటేనే భగవత్ స్వరూపం. ఈ ప్రకృతిని ఎవరైతే సంరక్షిస్తారో వారిని ప్రకృతి కాపాడుతుంది. జై పైడిమాంబ. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్ను, డేంజరస్ డ్రైవింగ్, డిఫెక్టివ్ నెంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్, వారిని చదివించేందుకు, ఇతర అవసరాలు తీర్చేందుకు శ్రద్ధ వహించే తల్లిదండ్రులు మైనార్టీ తీరని పిల్లలకు ఖరీదైన మోటార్ సైకిల్ను కొనిచ్చి వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారన్నారు. మైనర్ డ్రైవింగ్ అంటే ఒక లైసెన్స్ ఉన్నతను డ్రైవింగ్ చేస్తే మైనర్ కి ఎప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. రాష్ట్రంలో నివాసం లేని పేదవారందరికీ ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమ్డి నాగార్జున తెలిపారు. ఈ మేరకు స్థానిక అశోక బంగ్లాలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షపాతి అని, గత తెలుగుదేశం హయాంలో పేదలకు టిడ్కో ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరిట రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేశారని, అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపించారన్నారు. చంద్రబాబు నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పార్టీ నాయకులు ప్రసాదుల వరప్రసాద్, బొద్దుల నరసింగరావు, బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అనతి కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో గుర్తించి అతని అనుభవాన్ని ఉపయోగించి ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే అతి ముఖ్యమైన 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. అదే రకంగా ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఈ రోజున హౌసింగ్ అనేది మన రాష్ట్రంలో ఏ రకంగా ఉంది అని చెప్పి మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, పేదవాడికి కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఆయన పథకం తీసుకురావడం అనేది జరిగింది. అదే రకంగా కాలనీలన్నీ నిర్మించడం కూడా అయ్యింది. మరి ఇప్పటి కొత్త ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు గ్రామాల్లో అయితే 2 లక్షలకు పైగా, అదే రకంగా పట్టణాల్లో అయితే 3 లక్షలకు పైగా ఇవ్వడం అనేది జరిగింది. అదే రకంగా ల్యాండ్ విషయానికి వస్తే గ్రామాల్లో 2 సెంట్లు, టౌన్స్లో అయితే 1.5 సెంటు ఇవ్వడం అనేది జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కేంద్రం ఏదైతే 1,80,000 ఇచ్చారో ఆ 1,80,000 బెనిఫిషరీస్కి ఇచ్చారు తప్ప అంతకు మించి ₹1 కూడా అదనంగా ఇవ్వలేదండి. అదే రకంగా ఈ ల్యాండ్ కూడా ఏదైతే వాళ్ళకి ఇవ్వాలో గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి సెంటుకు మాత్రమే కుదించారు. దీనికి పైగా సెంటర్ నుంచి వచ్చిన సుమారు 5,000 కోట్లను కూడా పరిపాలన చేతకాక దీన్ని అంతటినీ కూడా డైవర్ట్ చేయడం అనేది జరిగింది. నగరంలోని ఎస్విఎన్ నగర్లో శ్రీ విజయ గణపతి ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ అపర్ణాదేవి సమేత శ్రీ పశుపతి నాగేశ్వర ఆలయంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ పూజారి కె సంతోష్ కుమార్ శర్మ మాట్లాడుతూ పార్వతీ పరమేశ్వర్ల లోక కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఉదయం వేకువజామున నుంచి పశుపతినాథేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. శివాయ శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ విజయ గణపతి ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ అపర్ణాదేవి సమేత శ్రీ పశుపతినాథేశ్వర స్వామివారి ఆలయం, ఎస్విఎన్ నగర్, రింగ్ రోడ్, విజయనగరం. ఈరోజు మాస కళ్యాణ మహోత్సవం, స్వామివారికి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి పశుపతినాథేశ్వర స్వామివారికి విశేషంగా ప్రథమార్చన కార్యక్రమం ఉదయం 6:30 నుంచి 7:30 వరకు. తర్వాత భక్తులు తీసుకొచ్చినటువంటి పాలతో 10 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం అలంకరణ కార్యక్రమం 11:30 స్వామివారికి వెండి కవచాన్ని అలంకరణ చేసి సాయంత్రం 6 గంటలకి విశేష హారతి, స్ఫటికలింగ దర్శనం, స్తోత్రపారాయణ కార్యక్రమం అనంతరం ఇప్పుడు ప్రస్తుతానికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కటకటాలోకి గంజాయి కేసు నిందితులు. గంజాయి కొన్న, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. టోల్ ప్లాజా తొలగింపే లక్ష్యంగా చేపట్టిన ధర్నా విజయవంతం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రజా సంఘాలు. ఇచ్చిన మాట ప్రకారం తోటపల్లి పనులు పూర్తి చేస్తాం. 1000 ఎకరాల పంట భూమికి నీరు అందిస్తామన్న కళా వెంకట్రావు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.